తాత్విక పారిభాషిక పదాల పరిచయం. దానం అంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకునే వాటిని ఒప్పందాలు అంటాం. ఒప్పందం అని అన్నప్పుడు తీసుకోవటం ఇవ్వటం రెండు ఉంటాయి. కనీసం ఇద్దరు వ్యక్తులు లేకుండా ఒప్పందం ఉండదు. ఒప్పందంలో ప్రధానమైనవి హక్కు, విధి. హక్కు అంటే రైట్, విధి అంటే డ్యూటీ. హక్కు అంటే మనకు రావాల్సింది, విధి అంటే మనం చేయాల్సింది, ఎదుటి వారికి మనం చేయాల్సింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏ అని అతను అప్పిచ్చాడు, బి అని అతను ఏ దగ్గర అప్పు తీసుకున్నాడు. వీరి మధ్య రాత ఒప్పందం ఉంటుంది. దాని పేరు ప్రామిసరీ నోట్. దానిలో ఒప్పంద నియమాలు కూడా ఉంటాయి. ఇంత అప్పు నీ దగ్గర నా అవసరం కోసం తీసుకున్నాను, దీనికి 100కి నెలకి ఇంత వడ్డీ కలిపి నేను తిరిగి ఇచ్చేటప్పుడు ఇస్తాను. మీరు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ ఈ మొత్తం నువ్వు అడిగినప్పుడే ఇస్తాను. మధ్య మధ్యలో కొంత మొత్తం చెల్లు వేస్తే అదే కాగితం మీద వెనక చెల్లు అని సంతకం పెట్టాలి. ఇవన్నీ ఆ ఒప్పంద నియమాలు. ఇది ఒక రాత ఒప్పందం. ఇంకొక పరిస్థితి చూడండి. ఏ అనే వ్యక్తి 100 రూపాయలు బి అనే వ్యక్తికి దానం చేశాడు. దానం తీసుకున్నతను రసీదు ఇవ్వవచ్చు, కానీ దానం ఇచ్చాక ఏ అని అతనికి ఆ దానం మీద, తాను దానం దేన్నైతే ఇచ్చాడో దాని మీద ఎటువంటి హక్కు ఉండదు. ఫలానా పనికే దానం ఇచ్చానని రసీదులో రాసి ఉంటే ఆ దానం ఇవ్వబడిన వస్తువు కానీ ధనం కానీ మరో పనికి ఉపయోగించి ఉంటే అభ్యంతరం చెప్పవచ్చు. కానీ అది కూడా బలంగా నిలిచే అభ్యంతరం కాదు. ఒకసారి ఒప్పంద నిబంధనని అతిక్రమించారని తెలిస్తే అదే వ్యక్తికి లేదా సంస్థకు మరోసారి దానం చేయకపోవచ్చు. కానీ మొత్తం మీద దానం అనగానే అది అవతల వ్యక్తి, దానం తీసుకున్న వ్యక్తి అతనికి హక్కు అయిపోతుంది. ఇచ్చిన అతనికి దాని మీద ఉన్న హక్కు సంపూర్ణంగా లేకుండా పోతుంది. దానం ఎవరు చేయగలరు? తన అవసరాలకి సరిపడా ఉన్న తర్వాత మిగిలిన దాన్ని దానం చేయగలరు. గుడి నిర్మాణానికి ఒక అతను దానం ఇచ్చాడు. ఆ ధనాన్ని గుడి నిర్మాణానికి ఉపయోగించాలని దానం ఇచ్చిన అతను అభిలాషను గౌరవించడం దానం తీసుకున్న వ్యక్తుల సంస్థకి విధి. అందుకని ఏ పర్పస్కి దానం చేస్తే ఆ పర్పస్కి, ఆ పనికి దానం ఇచ్చినట్టు లెక్క, ఆ వ్యక్తికి ఇచ్చినట్టు కాదు. కానీ దానం తీసుకున్న వ్యక్తి ఆ ధనాన్ని మరో దానికి వినియోగిస్తే, ఏ షరతులు లేకుండా దానం ఇస్తే ఆ దానాన్ని తీసుకున్న వ్యక్తి ఏ పనికి వినియోగించినా ప్రశ్నించే హక్కు దానం ఇచ్చిన వ్యక్తికి ఉండదు. నువ్వు ఒక పుస్తకాన్ని వ్యక్తికి దానం ఇచ్చావు, కాంప్లిమెంట్. వారం అయ్యేటప్పటికి ఆ పుస్తకం పాత పుస్తకాల షాపులో ఉంది, నీకు మాట్లాడే హక్కు లేదు. కాకపోతే ఆ వ్యక్తికి మరలా దానం ఇవ్వటం తప్పని నీకు అర్థమవుతుంది. వ్యక్తికి దానం ఇచ్చావు, నలుగురి దగ్గర అలాంటి దానం పుచ్చుకొని ఈ డబ్బు తీసుకెళ్ళి సారా కొట్లో ఓ బీర్ బాటిల్ కొన్నాడు ఒక అతను. ఆ వ్యక్తికి మరోసారి దానం ఇవ్వకుండా ఉండాల్సింది తప్ప ఇచ్చిన దానాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఇక ఇచ్చిన తర్వాత ఇక హక్కు ఉండదు. బహుమతి తీసుకున్న వ్యక్తి లేదా దానం తీసుకున్న వ్యక్తి తన బహుమతులు అందుకోవడానికి అర్హుడు కాడని నిర్ణయించుకొని మరోసారి ఇలాంటి ఇవ్వకూడదు. అంతే. మరోసారి బహుమతులు ఇవ్వకూడదు, దానాలు ఇవ్వకూడదు. రెండు ఒకటే దాదాపు అర్థం. దానం ఇచ్చే వ్యక్తి ఛాయిస్ అంతవరకే, అతని ఎంపిక అంతవరకే. బహుమతి తీసుకున్న వ్యక్తిని బహుమతి ఇచ్చిన తను నిలదీయవచ్చు, కానీ ఆ ప్రయత్నం వృధా. దానం కూడా తమ అవసరాలకి మించి ఉంటేనే ఇస్తారు ఎవరైనా. నీ దగ్గర లేకపోయినా దానం చేసేవంటే అర్థం ఏంటి? దానము ద్వారా నీ దగ్గర నుంచి పోతున్న దానికంటే మించి ఏదో వస్తుందనే ఆశతోనే దానం చేస్తారు. పుణ్యం వస్తుందని, దానములో పోయేదానికంటే ఎక్కువ ఆ పుణ్యం విలువ ఉంటుందని, స్వర్గం కోసము, గుర్తింపు కోసము దానం చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు పోయేదానికంటే వచ్చేది ఎక్కువ వాళ్ళు భావిస్తారు కాబట్టి చేస్తారు. లేదా భవిష్యత్తులో ప్రయోజనం వస్తుందని కూడా దానం చేస్తారు. దానం ఒకసారి చేశాక దానం చేయబడిన దాన్ని వెనక్కి తీసుకున్న హక్కు దానం చేసిన అతనికి ఉండదు. దానం చేయబడిన దాన్ని దానం తీసుకున్నవాడు ఏం చేస్తాడనేది కూడా దానం తీసుకున్నాడు ఇష్టమే అనేది మనం ఇదివరకు చూసాం. అయోగ్యునికి అంటే అపాత్రునికి దానం చేయరాదనేది ఒక సూత్రం. ఆ వ్యక్తి అయోగ్యుడో లేదా అపాత్రుడు ఎలా తెలుస్తుంది? యోగ్యుడు లేదా పాత్రుడు దానం ఇచ్చినా తీసుకోడు. న్యాయంగా అయితే దానం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. పతంజలి యోగ శాస్త్రంలో యమ నియమాల కింద దానం తీసుకోవడం ఇవ్వడం రెండు తప్పే అని చెప్పాడు. కరెక్ట్. అది దానం ఇవ్వడం అంటే అతను చేయని పనికి మనం డబ్బు ఇస్తున్నామని అర్థం. చేయని పనికి డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తీసుకోకూడదు. వస్తువు ఇవ్వకూడదు, వస్తువు తీసుకోకూడదు. అంటే దానం తీసుకోవడం అంటే చేయని పనికి తీసుకోవడం అనే కదా అర్థం. చేయని పనికి చెల్లించడం కానీ తీసుకోవడం కానీ రెండు తప్పే.
దానం చేయాల్సిన అవసరం కానీ తీసుకోవాల్సిన అవసరం కానీ సమాజంలో లేకుండా ఉండాలి. సమాజాన్ని అట్లా ఉన్నతంగా నిర్మించుకోవాలి. ఉదాహరణకి భగత్ సింగ్కి తన ప్రాణం తనకెంత అవసరం, దాన్నే వదులుకున్నాడు, ప్రాణత్యాగం చేశాడు. కొద్దిమంది వ్యక్తులు అపారమైన త్యాగాలు చేయాల్సిన అవసరం సమాజంలో ఉండడమే సమాజం బలహీనంగా ఉందని, దౌర్భాగ్యంగా ఉందని అర్థం. ప్రతి ఒక్క వ్యక్తి కొద్దిగా తమ అవసరాలను తీసి పక్కన పెట్టడం సరైనది అవుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు అపారంగా పక్కన పెట్టడం, దాన్ని మీరు ఏ పేరుతో పిలవండి, దేశానికి దానం ఇచ్చాడనొచ్చు, తన ప్రాణాన్ని దానం చేశాడనొచ్చు, లేదా ప్రాణాన్ని త్యాగం చేశాడనొచ్చు, పేరు దేంతో పిలిచినా అలా కొద్దిమంది అపారంగా ఇవ్వడం అనేది ఆ సమాజానికి మేలు చేయదు. సొంత లాభం కొంత మానుకుని ప్రతి వ్యక్తి కొంత సమాజ ప్రయోజనం కోసం ఖర్చు పెట్టడం అనేది సరైనది అవుతుంది. మొత్తం మీద దానం అనేది సమాజం యొక్క ఆరోగ్యకరమైన లక్షణం కాదు.